హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శంకరపల్లిలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన ఫుల్లీ డెవలప్డ్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ ఉంది. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సుమారుగా 15 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 176. ఈ ప్లాట్స్ సైజెస్ 181 స్క్వేర్ యార్డ్స్ నుంచి 485 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. వీటిని ప్రాపర్ ఫుట్ పాత్స్ తో నిర్మించారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్ని 100% వాస్తు ప్రకారం ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియా మరియు సీనియర్ సిటిజన్స్ కోసం పార్క్స్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ఓపెన్ ప్లాట్స్ కి సంబంధించి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగ్ దగ్గర నుంచి మోకిలా మీద గుండా శంకరపల్లి వెళ్లే దారి. ఈ శంకరపల్లి సెంటర్ నుంచి రైట్ సైడ్ తిరిగితే కంది వెళ్లే రోడ్డు వస్తుంది. సో ఈ శంకరపల్లి దగ్గర నుంచి రైట్ సైడ్ తిరిగిన వెంటనే ఈ ఏరియాలో మన ప్రాజెక్టు ఉంది. ఈ ఏరియా ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఏరియా. లైక్ ఇక్కడ శిల్పాలచ్చ గారి గ్రాండ్యూర్ విల్లాస్ రాబోతున్నాయి. అలానే ఇక్కడ ఎస్పీఎం పర్పుల్ లిఫ్ విల్లాస్, ఇక్కడ సార్క్టౌన్ హోమ్స్, ఇలా ఈ ఏరియా అంతా విల్లాస్ తో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే శంకరపల్లి సర్కిల్. ఈ కింద ఉన్న రోడ్డు నార్సింగ్ నుంచి శంకరపల్లి వచ్చే దారి. అలానే ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం కంది వెళ్తాము. ఇదే మన ప్రాజెక్ట్ కి వెళ్లే దారి కూడా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ముందుగా ఈ నార్సింగి శంకరపల్లి రోడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ఎంజీఐటి అలానే దాని పక్కనే సిబిఐటి కాలేజెస్ ఉన్నాయి. ఇదే నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లే రోడ్. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తే మోకిలాకి వెళ్తాము. ఈ రోడ్ లోనే ఓషన్ పార్క్, సిబిఐటి, ఎంజీఐటి ఉంటాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ ఐసిఎఫ్ఏ బిజినెస్ స్కూల్ ఉంది. ఈ ఐసిఎఫ్ఏ బిజినెస్ స్కూల్ దాటంగానే నెక్స్ట్ మోకిలా ఏరియా వస్తుంది. ఈ మోకిలా దగ్గర నుంచి 5 మినిట్స్ లో మనం ఈ ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం ఇటువైపు చూస్తే ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ 1, ఇది ఎగ్జిట్ 2, ఇది ఎగ్జిట్ 3. ఈ ఎగ్జిట్ 1 దగ్గర రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఇండియా, విప్రో, అమెజాన్, ఇలా. అలానే ఇక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి నార్సింగి శంకరపల్లి రోడ్ లోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. అలానే ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చి ఎగ్జిట్ 2 దగ్గర నుంచి కూడా మోకిల వైపు వచ్చి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. సో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఎగ్జిట్ 1 కి అలానే నార్సింగి శంకరపల్లి రోడ్డుకి మధ్యలో ఈ ఏరియాలో నియోపాలిస్ ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇదే కోకాపేట్ నియోపాలిస్ సెజ్. ఈ సెజ్ మొత్తం సుమారుగా 530 ఏకర్స్ లో ఉంటుంది. ఈ నియోపాలిస్ సెజ్ లోనే హెచ్ఎండిఏ రీసెంట్ గా కండక్ట్ చేసిన ఆక్షన్ లో హైయెస్ట్ 100 crore per acre కి సేల్ అయింది. ఈ ఏరియా సౌత్ ఇండియాలో కల్లా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ హబ్ కాబోతుంది ఫ్యూచర్ లో. ఇంతకు ముందు అభివృద్ధి చెందిన హైటెక్ సిటీ, సైబర్ సిటీ వల్ల సుమారుగా 7,80,000 ఐటీ జాబ్స్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఈ నియోపాలిస్ చుట్టుపక్కల ఉన్న ఐటీ సెజ్లు కంప్లీట్ అయితే సుమారుగా 9 లక్షల ఐటీ జాబ్స్ జనరేట్ అవుతాయి. వీటి వల్ల నియోపాలిస్ అనేది సౌత్ ఇండియాలోనే ఐటీ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హాట్ స్పాట్ గా మారనున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ వైట్ కలర్ లో చూస్తున్న లైన్ శంకరపల్లి దగ్గర నుంచి బానూరు మీద గుండా పటాన్చెరు వెళ్లే దారి. ఇది ఎగ్జిట్ 3. సో పటాన్చెరు వైపు నుంచి కూడా మనం ఈ ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఇంకా ఇటువైపు చూస్తే ఇక్కడ నుంచి మనం ఒక 15 మినిట్స్ డ్రైవ్ చేస్తే ముంబై హైవే పైన ఉన్న కంది ఏరియాకి వస్తాము. ఈ కందిలోనే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఐఐటి హైదరాబాద్ దగ్గర నుంచి 15 మినిట్స్ లో మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా నార్సింగ్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి, ఎగ్జిట్ 2 దగ్గర ఉన్న కొల్లూరు ఏరియా దగ్గర నుంచి, మోకిలా వైపు నుంచి, పటాన్చెరు దగ్గర నుంచి, అలానే కంది వైపు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ చూస్తే ఈ శంకరపల్లి నుంచి పటాన్చెరు వైపు వెళ్లే దారిలో బానూరు దగ్గర ఈ లొకేషన్ లో ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంది. అలానే ఈ బానూరు దాటిన తర్వాత ఈ ఏరియాలో
రిజనెన్స్ గురుకుల్ క్యాంపస్ ఉంది. ఇంకా మోకిలా వైపు చూస్తే ఈ మోకిలా ఏరియాలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 2 దాటిన తర్వాత ఇక్కడ ద గార్డియం స్కూల్ ఉంది. ఈ లొకేషన్ లో సమస్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే ఎగ్జిట్ 2 కి రైట్ సైడ్ లో ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ విధంగా మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.